హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ఎస్ఎన్కే హోమ్స్. ఇవాళ మన వీడియోలో వచ్చేసరికి 2 ట్రిప్లెక్స్ ఇండివిజువల్ హౌసెస్ అయితే చూపించబోతున్నానండి. ఈ 2 హౌసెస్ అయితే మనకి సేల్కి అయితే ఉన్నాయి. మంచి ప్రైమ్ లొకేషన్లో వెరీ రీజనబుల్ ప్రైస్లో ఈ హౌసెస్ అనేది మనకి సేల్కి అయితే ఉన్నాయండి. మరి వీడియో అనేది మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూసారంటే ఈ హౌసెస్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ అనేది డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మరి వీడియోలోకి వెళ్లే ముందు ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మాకు కొంచెం సపోర్టింగ్గా ఉంటుంది. మేము ఇలాగే డే బై డే వీడియోస్ అనేది తీసి మీకు అప్లోడ్ అయితే చేస్తాము. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ మరి ఈ హౌస్ వచ్చేసరికి 230 స్క్వేర్ యార్డ్లో అయితే కన్స్ట్రక్షన్ చేసామండి. ఈస్ట్ ఫేసింగ్ హౌస్ ఇది. మెయిన్ డోర్ చూసుకున్నట్లయితే టేక్ వుడ్ డోర్ అయితే ప్రొవైడ్ చేసాము. 8 ఫీట్ డోర్ అయితే ఇచ్చామండి. అండ్ ఈ హౌస్ వచ్చేసరికి చాలా బ్యూటిఫుల్గా అయితే కన్స్ట్రక్షన్ చేసాము. అండ్ మంచి యూనిక్ డిజైన్ అయితే ఇచ్చామండి. మీకు ఫాల్ సీలింగ్ విత్ లైట్స్తో అయితే ప్రొవైడ్ చేస్తున్నాము. అండ్ ఇది వచ్చేసరికి కిచెన్ ఏరియా అయితే వస్తుంది. కిచెన్ మొత్తం కూడా మీకు గ్రానైట్ అయితే ఇచ్చాము. అండ్ ఇటు సైడ్ చూసుకున్నట్లయితే మీకు స్టోర్ రూమ్ అండ్ యూటిలిటీ స్పేస్ అయితే ఇచ్చామండి. యూటిలిటీ ఇది. ఎవరైతే 230 స్క్వేర్ యార్డ్లో ట్రిప్లెక్స్ హౌసెస్ కోసం చూస్తున్నారో వాళ్ళకి ఇది ది బెస్ట్ ప్రైమ్ లొకేషన్లో అయితే ఉందండి. అండ్ ఇది మొత్తం కూడా హాల్ అయితే వస్తుంది. అండ్ చాలా స్పేషియస్గా ఉంటుంది. అండ్ ఇటు సైడ్ చూసుకున్నట్లయితే మీకు లిఫ్ట్ ప్రొవిజన్ కూడా ఉందండి. చాలా స్పేషియస్గా ఉంటుంది ఇది కూడా. అండ్ ఇది వచ్చేసరికి ఒక బెడ్రూము, సింగిల్ బెడ్రూమ్ అయితే వస్తుంది గ్రౌండ్ ఫ్లోర్లో. అండ్ బెడ్రూమ్ సైజ్ కూడా చూసుకోవచ్చండి మీరు, చాలా పెద్దగా అయితే ఉంది. అండ్ మీకు విండోస్ కూడా ఉన్నాయి. అండ్ వెంటిలేషన్కి ఎలాంటి ప్రాబ్లం కూడా ఉండదు. అండ్ ఇది వచ్చేసరికి క్లాజెట్ అండి. మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే వుడ్ వర్క్ అయితే చేయించుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసరికి అటాచ్డ్ వాష్రూము, చాలా స్పేషియస్గా ఉంటుందండి ఇది కూడా. ప్రతి బెడ్రూమ్కి క్లాజెట్ అండ్ అటాచ్డ్ వాష్రూమ్ అయితే ప్రొవైడ్ చేస్తాము. అండ్ చూస్తున్నారు కదా, ఈ హౌస్ వచ్చేసరికి చాలా స్పేషియస్తో ఉన్న 230 స్క్వేర్ యార్డ్లో కన్స్ట్రక్షన్ చేసిన ట్రిప్లెక్స్ హౌస్ ఈస్ట్ ఫేసింగ్తో మనకి సేల్కి అయితే ఉందండి. మీకు హౌస్ మొత్తం కూడా 4500 SFT సైజ్ అయితే వస్తుంది. 4500 SFT సైజ్ అండి. అండ్ మీకు ఇటు సైడ్ కనుక చూసుకున్నట్లయితే స్కై వ్యూతో ఉన్న సిట్టింగ్ ఏరియా అయితే ప్రొవైడ్ చేస్తాము. అండ్ ఇది వచ్చేసరికి ఓపెన్ స్కై వ్యూతో ఉన్న సిట్టింగ్ ఏరియా, ఇక్కడ సిట్టింగ్ ఏరియా అయితే వస్తుంది. ఇది 230 స్క్వేర్ యార్డ్ అండి. పక్కన ఉన్న హౌస్ వచ్చేసరికి 210 స్క్వేర్ యార్డ్. ఈ 2 హౌసెస్ కూడా మనకి మెయిన్ రోడ్ మీద నుండి జస్ట్ 1/2 కిలోమీటర్ రేడియస్లోనే ఈ హౌసెస్ అనేది మనకి సేల్కి అయితే ఉన్నాయి. అండ్ ఇది వచ్చేసరికి కార్ పార్కింగ్ ఏరియా. కార్ పార్కింగ్ మొత్తం కూడా మీకు గ్రానైట్తో అయితే ఇవ్వడం జరిగింది. మీకు గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేసరికి కార్ పార్కింగ్, కిచెన్, హాలు, బెడ్రూమ్ అయితే వస్తుంది. చూసారు కదా గ్రౌండ్ ఫ్లోర్ ఎలా ఉంటుందో. మీకు ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్ కూడా ఎలా ఉంటుందో చూపించేస్తాను. ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసరికి మీకు 2 బెడ్రూమ్స్ అయితే వస్తాయి. ఎంట్రన్స్ కనుక ఎంట్రీలో మనకి పూజా రూమ్ అయితే ప్రొవైడ్ చేశారు. చూడొచ్చు, ఇది వచ్చేసరికి పూజా రూము. అండ్ ఇటు సైడ్ చూసుకున్నట్లయితే మనకు బెడ్రూమ్స్ అయితే ఉన్నాయి. ఇది ఒక బెడ్రూమ్ అయితే వస్తుంది. అండ్ ఇది వచ్చేసరికి బెడ్రూమ్ అండి. చాలా స్పేషియస్గా ప్రాపర్ వెంటిలేషన్తో విత్ బాల్కనీతో ఉంటుందండి ఈ బెడ్రూమ్ వచ్చేసరికి. మీకు లైట్స్, ఫాల్ సీలింగ్ కూడా ప్రొవైడ్ చేసాము. అండ్ ఇది వచ్చేసరికి క్లాజెట్ అండ్ అటాచ్డ్ వాష్రూమ్ అయితే ప్రొవైడ్ చేసాము. అండ్ ప్రతి బెడ్రూమ్కి మీకు క్లాజెట్ అండ్ అటాచ్డ్ వాష్రూమ్ అయితే వస్తుంది. అండ్ ఇది వచ్చేసరికి బాల్కనీ అండి. బాల్కనీ వ్యూ వచ్చేసరికి మెయిన్ రోడ్కు ఉంటుంది. ఇది వచ్చేసరికి మీకు మొత్తం 30 ఫీట్ రోడ్ అండి. ఫ్రంట్ చూసుకున్నట్లయితే మీకు ఇది మొత్తం కూడా సిమెంట్ రోడ్ అయితే వచ్చేస్తుంది. ప్రజెంట్ అయితే మట్టి రోడ్డుతో ఉంది. అండ్ మీకు ఇప్పుడు ఇంకో బెడ్రూమ్ కూడా ఎలా ఉంటుందో చూపించేస్తానండి. ఇది మొత్తం కూడా హాల్ ఏరియా అయితే వస్తుంది. మీకు ఇందులో ప్రతిదీ కూడా ప్రీమియం క్వాలిటీ మెటీరియల్ అయితే యూస్ చేసి కన్స్ట్రక్షన్ చేసామండి. మొత్తం కూడా రెడ్ బ్రిక్ కన్స్ట్రక్షన్ చూడొచ్చు మీరు. క్వాలిటీలో మాత్రం ఎక్కడా కాంప్రమైజ్ అవ్వలేదండి. అన్నీ కూడా ప్రీమియం క్వాలిటీ మెటీరియల్ మాత్రమే యూస్ చేసాము. అండ్ ఇది వచ్చేసరికి లిఫ్ట్. అండ్ ఇది వచ్చేసరికి స్పేషియస్ బెడ్రూమ్ ఇంకొకటి. అండ్ ఇటు చూసుకున్నట్లయితే మీకు క్లాజెట్ అండ్ అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఇచ్చాము. అండ్ ప్రతి బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్గా ఉంటుందండి. చూడొచ్చు, చాలా స్పేషియస్గా ప్రాపర్ వెంటిలేషన్తోనే ఉంటుంది. అండ్ మీరు ఇటు సైడ్ కనుక చూసుకున్నట్లయితే ఫస్ట్ ఫ్లోర్ నుండి సెకండ్ ఫ్లోర్కి ఓపెన్ వ్యూ అయితే ఇచ్చాము. ఇదండి ఫస్ట్ ఫ్లోర్. మీకు ఇప్పుడు సెకండ్ ఫ్లోర్ కూడా ఎలా ఉంటుందో చూపించేస్తాను. 230 స్క్వేర్ యార్డ్లో కన్స్ట్రక్షన్ చేసిన ఈస్ట్ ఫేసింగ్ రెడీ టు మూవ్ ట్రిప్లెక్స్ హౌస్ అండి మనకు సేల్కి అయితే ఉంది. 4500 SFT సైజ్ అయితే వస్తుంది. ఈ హౌస్కి వచ్చేసరికి 80% వరకు బ్యాంక్ లోన్ కూడా అవైలబిలిటీ ఉంది. చూడొచ్చు, ఇది వచ్చేసరికి సెకండ్ ఫ్లోరు. అండ్ ఇది వచ్చేసరికి లిఫ్ట్ ప్రొవిజన్. అండ్ ఇది వచ్చేసరికి హోమ్ థియేటర్ అండి. మీరు దీన్ని హోమ్ థియేటర్ అయినా యూస్ చేసుకోవచ్చు అండ్ బెడ్రూమ్గా కూడా యూస్ చేసుకోవచ్చు. అండ్ అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఉంది. ఇది కూడా చాలా స్పేషియస్గా మీకు ప్రాపర్ వెంటిలేషన్తో అయితే ఉంటుందండి.
ఈ బెడ్రూమ్కి వచ్చేసరికి మెయిన్ థింగ్ ఏంటంటే బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే మీకు ఇది మొత్తం కూడా ఆర్మీ ఏరియా అండి. ఆర్మీ ఏరియా మీకు ఇక్కడ ఎలాంటి ఇండిపెండెంట్ హౌసెస్ ఎలాంటి కన్స్ట్రక్షన్ అయితే జరగదు. లైఫ్ లాంగ్ ఈ నేచురల్ వ్యూ అనేది ఇలానే ఉంటుంది. మీకు నేచురల్ ఏరియా అనేది వస్తుందండి ఇక్కడ నుండి. సో ఈ బెడ్రూమ్ స్పెషాలిటీ వచ్చేసరికి ఈ ఆర్మీ ఏరియా అండి. లైఫ్ లాంగ్ నేచురల్ ఏరియా అనేది అలానే ఉంటుంది. మంచి వ్యూ అయితే ఉంటుందండి. మరి ఈ బ్యూటిఫుల్ హౌస్ లొకేషన్ ఎక్కడ అంటే సన్ సిటీ పద్మశ్రీ హిల్స్ అండి. మెయిన్ రోడ్ మీద నుండి జస్ట్ 1/2 కిలోమీటర్ రేడియస్లోనే మనకి ఈ హౌస్ అనేది ఉంది. వారార్ ఎగ్జిట్ నెంబర్ 18 అయితే వస్తుంది. నియర్ నార్సింగ్ అండి. వారార్కి జస్ట్ 3 కిలోమీటర్ రేడియస్లోనే ఉంటుంది. గచ్చిబౌలి వెళ్ళాలన్నా కూడా 20 మినిట్స్లో అయితే మనం రీచ్ అవుతాము. అండ్ మంచి ప్రైమ్ లొకేషన్లో వెరీ రీజనబుల్ ప్రైస్లో ఈ 2 హౌసెస్ అనేది మనకి సేల్కి అయితే ఉన్నాయి. సో ఎవరికైతే హౌస్ కావాలనుకుంటారో వెంటనే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి అయితే కాల్ చేసేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.